ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం వెళ్లనున్నారు. ఏపీ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనకిదే తొలి జిల్లా పర్యటన. ఉదయం 11 గంటలకు తన నివాసంలోని ఉండవల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. మధ్యాహ్నం 1:30 వరకు ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు చంద్రబాబు. రెండు 2014-2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారం పోలవరం పనులను పర్యవేక్షించేవారు చంద్రబాబు. అందుకే సోమవారం పోలవరం అనే పేరు స్థిరపడింది. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేయాలని అనుకుంటున్నారో లేక కాకతీయమో కానీ సోమవారమే పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి తాజా పరిస్థితిని సమీక్షించబోతున్నారు ఆయన. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి క్షేత్రస్థాయి పర్యటనగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఏపీ జలజీవనాడిగా చెప్పుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. పెండింగ్ లో ఉన్న పనులని పరిశీలించి ఇరిగేషన్ అధికారులకు, ఇంజనీర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు రాబోతున్నారు. పోలవరం ప్రాజెక్టును నిశ్చితంగా పరిశీలించబోతున్నారు క్షేత్రస్థాయిలో. పోలవరం ప్రాజెక్టు నుంచి రాష్ట్ర స్థాయిలో సీఎంగా తన పర్యటనను కూడా ఈసారి ఈ వేదికగా ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో ఇప్పటికే బందోబస్తు అంతా కూడా పటిష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో, అలాగే ఐటీడీఏ పీఓ సూర్యతేజతో పాటు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి కూడా ఇక్కడే ఉండి సీఎం ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి బయలుదేరి హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టులో హిల్వ్యూ ప్రాంతంలో దిగి అక్కడి నుంచి కూడా హిల్వ్యూ ద్వారా కూడా ఆ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తారు. అనంతరం అక్కడి అధికారులతో వివరాలను అడిగి తెలుసుకుని ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అటు స్పిల్వే వద్దకు, ఎగువ దిగువ కాపర్ డ్యాముల వద్దకు, అలాగే డయాఫ్రమ్ వాల్ వద్దకు కూడా చంద్రబాబు నాయుడు వెళ్లే విధంగా పర్యటన రూట్ మ్యాప్ అయితే ఖరారైందని కూడా చెప్పుకోవచ్చు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయానికి క్షేత్రస్థాయిలో పర్యటన ముగించుకొని హిల్వ్యూ ప్రాంతంలో ఉన్నటువంటి అతిథి గృహానికి చేరుకొని అక్కడ ఇరిగేషన్ అధికారులు, అలాగే ప్రాజెక్టు ఇంజనీర్లతో పాటు ప్రాజెక్ట్ అథారిటీ అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు సమీక్ష చేయబోతున్నారు. ఈ సమీక్ష ఈరోజు కీలక అంశంగా కూడా చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు కూడా ఎంతవరకు పనులు అయ్యాయి అనేది ఆయన ఆరా తీయనట్లయితే తెలుస్తుంది. 2019లో దాదాపు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల్లో 20 సార్లు నేరుగా వచ్చి విజిట్ చేశారు పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు అప్పుడు సీఎంగా. అలాగే 72 సార్లు వర్చువల్గా సమీక్షలు చేసి ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమేర పనులు జరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు గడిచిన 5 ఏళ్లలో ఎంతవరకు పనులు జరిగాయి, ఇంకా ఏ మేరకు పూర్తి చేయాలి, నిర్వాసితుల పరిస్థితి ఏంటి, వారికి ఇవ్వాల్సినటువంటి R&R పరిస్థితి ఏంటి, అలాగే ల్యాండ్ ఎక్విడేషన్ పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు ఆరా తీయబోతున్నారు. ఈ సమీక్ష అనంతరం సాయంత్రం 4 గంటలకు మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. మొత్తం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి కీలక అంశాలను కూడా మీడియా ఎదుట సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 4 గంటలకు వెల్లడించబోతున్నారు. ఎంతకాలంలో తాము ప్రాజెక్టును పూర్తి చేయగలుగుతాము, అలాగే ఇంకా ఎంత నిధులు కావాలనేది కూడా సీఎం చంద్రబాబు ఈరోజు వెల్లడించబోతున్నారు. మొత్తానికి సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు దిగువ నుంచి మొత్తం అంతా కూడా అటు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పటిష్ట బందోబస్తు నేపథ్యంలో అటు ఏజెన్సీకి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి యంత్రాంగం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉన్నారు. రాత్రి కూడా అక్కడే ఉండి సీఎం పర్యటన ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించి నివేదికను కూడా సిద్ధం జరిగింది. అయితే ఈ నివేదిక ద్వారా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 49.79% ప్రాజెక్టు పనులు పూర్తయినట్లయితే అధికారుల నివేదిక ద్వారా అయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం 49.79% సంబంధించి ఏదైతే ఇరిగేషన్ నిర్మాణంతో పాటు R&R ప్యాకేజీ, ల్యాండ్ ఎక్విడేషన్ ఇవన్నీ కూడా కలిపి అధికారులు లెక్కలు సిద్ధం చేయడం జరిగింది. కేవలం
ల్యాండ్ ఎక్విడేషన్ R&Rకి సంబంధించి 22.5%, అంటే 1,06,000 కుటుంబాలను తరలించాల్సి ఉండగా కేవలం 12,000 కుటుంబాలను మాత్రమే తరలించామంటూ కూడా ప్రస్తుతం అధికారులు అధికారిక లెక్కల ద్వారా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా దాదాపు 94,000 కుటుంబాలను అయితే తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది పునరావాస కేంద్రాలకు కానీ పునరావాస కాలనీలకు కానీ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి దాదాపు 1,64,000 ఎకరాలు అవసరం అవుతుండగా ఇప్పటి వరకు కేవలం 1,06,000 ఎకరాల వరకు కూడా మాత్రమే సేకరించడం జరిగింది. ఇంకా దాదాపు 50,000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ తీసుకొని ఇంకా ఏమేమి పనులు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దిశానిర్దేశాన్ని కూడా అధికార యంత్రాంగానికి పోలవరం ప్రాజెక్టు ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వారికి కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలవరంలో నుండి సాయంత్రం 4 గంటలకు పర్యటన ముగించుకొని హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి కూడా బయలుదేరిపోతున్నారు. చంద్రబాబు రానున్న నేపథ్యంలో చంద్రబాబు ఎదుట నిర్వాసితులు తమ గోడు వెళ్ళబోసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ప్రతిసారి కూడా వరదలు వచ్చిన సందర్భంలో ఆ ఎగువ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దాదాపు 7 మండలాలన్నీ కూడా ముప్పుకు గురవుతున్నాయి. ఇటు ఏలూరు జిల్లాలో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కానీ, అటు రంపచోడవరం సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా చింతూరు డివిజన్లో ఉన్నటువంటి చింతూరు, ఎటపాక వంటి ప్రాంతాలన్నీ కూడా ముప్పు గురవుతున్నాయి. కాబట్టి దేవీపట్నంతో సహా ఇప్పటికే కొన్ని గ్రామాలు మాత్రమే తరలించారు. 12,000 కుటుంబాలను మాత్రమే, మిగిలిన అందరినీ కూడా ఎప్పుడు తరలిస్తారు, తక్షణమే తనకు మళ్ళీ వరదలు వస్తున్నాయి కాబట్టి వెంటనే ఇటువంటి చర్యలు చేపట్టాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఈరోజు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా పోలవరం నుంచే తన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పోలవరాన్ని తాను పరుగులు పెట్టిస్తాను అనేటువంటి ఒక సంకేతాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈరోజు ఈ పర్యటన ఉండబోతుందని అయితే అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది పోలవరం సీఎం పర్యటనకు సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.